ఇప్పుడు నువ్వు ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి నీకు బుద్ధిని ఇచ్చినప్పుడు ఈశ్వరుడు నువ్వు అభ్యున్నతి పదంలో నడవడానికి కావలసిన ఆస్తిని ఇచ్చాడా లేదా? నీ కర్మకు ఎవడు పాత్రుడు? నువ్వే. ఉద్ధరేణ ఆత్మనాత్మానం. నీకు బుద్ధిని ఇచ్చాడు కాబట్టి సక్రమంగా వినియోగించు, ఉన్నత పదంలో పెడతావు. బుద్ధి ఇచ్చినా మళ్ళీ ఆ బుద్ధిని పట్టుకెళ్ళి చెడు మార్గాల దగ్గరే పెడితే, అవి తప్పని తెలిసి కూడా అక్కడే పెట్టి దాన్నే పట్టుకు తిరుగుతానంటే ఇంకా కొత్త వాసనా బలాలు తెచ్చుకుంటాం. అప్పుడు ఇక సాధన ఎక్కడ ఉంటుంది? వచ్చే జన్మలో తిరియక్కవుతాడు. ఎందుకంటే ఆఖరణ తలుచుకున్నవంత భయంకరమైనవి స్మరిస్తాడు. దాన్ని బట్టి తిరియక్కంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణిగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరు నిర్ణేత? మనుష్య జన్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకడు బాగుపడినా ఒకడు చెడిపోయినా ఎవడు దానికి కర్త? మనుష్యుడే. వాడికి ఇచ్చిన బుద్ధిని వాడు సద్వినియోగం చేసుకుంటే